నమస్కారం, వెల్కమ్ టు ఫేస్. ప్రజాస్వామ్య సంస్కరణలపై బై ద పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఫర్ బెటర్ డెమోక్రసీ అంటూ మన ముందుకు వచ్చినారు శ్రీ గణేష్ గారు. శ్రీ గణేష్ గారు ఈరోజు మనకు ప్రత్యేకంగా ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే శాసనసభలో అలాగే ఏంటంటే పార్లమెంటులో శాసనసభ్యులు అలాగే పార్లమెంటు సభ్యులు కూడా పార్టీ ఫిరాయింపులు అనేది చాలా అలవోకగా ఒక క్షణంలో ఒక అధికారంలో గురించిన పార్టీ ఉండగానే ఆ పార్టీలో జాయిన్ అయిపోవడము, ఇదివరకు వేరే పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నుండి ఈ పార్టీకి చిన్న చిన్న ప్రలోభాలు, లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉండడమే పరమావధి అని భావిస్తూ పార్టీల్లోకి మారిపోవడం అనేది ఇప్పుడు సంస్కృతి బాగా ఎక్కువగా అయిపోయింది. ప్రత్యేకంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది విస్తృతంగా కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఇది ఉండేది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, అలాగే ఏంటంటే రీసెంట్గా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులను బీఆర్ఎస్లో చేర్చుకునే వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి సంఘటనలు అలాగే అనేక ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీని మీద చాలామంది ఆల్రెడీ అంటే ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని కలిపేసుకుంటుంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం అనేది జరుగుతోంది. అయితే కోర్టులు కూడా దీని మీద పూర్తిగా జోక్యం చేసుకోలేక స్పీకర్కి ఒక 3 నెలల లోపల ఒక సమయం తీసుకోండి, దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి, మనం ఒక డైరెక్షన్ మాత్రం ఇవ్వగలుగుతున్నాయి తప్ప ప్రత్యేకంగా అది ఇంప్లిమెంట్ అయ్యేంతగా వాళ్ళకి ఏంటంటే అటువంటి జోక్యం చేసుకోలేకపోతున్నాయి కోర్టులు. ఎందుకంటే శాసనసభ స్పీకర్ కానీ లోక్సభ స్పీకర్ కానీ వారు అల్టిమేట్ వాళ్ళు తీసుకునే నిర్ణయంలోనే ఈ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వాళ్ళని మనము సస్పెండ్ చేయాలా లేదనుకుంటే ఏంటంటే వాళ్ళకి సస్పెన్షన్ విధించాలా వద్దని నిర్ణయం తీసుకున్నది వాళ్ళే. అందువల్ల ఇది సర్వసాధారణం అయిపోయింది. సో ఈ సమయంలో ఇప్పుడు బై ద పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షులు గణేష్ గారు ప్రత్యేకంగా దీని మీద పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఫర్ బెటర్ డెమోక్రసీ అనే ధ్యేయంతో ఆయన ముందుకు సాగుతున్నారు. సో ఈరోజు మనం ఫేస్ టు ఫేస్లో గణేష్ గారితో మాట్లాడి ఆయన చేయబోయే పోరాటం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గణేష్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. ముందుగా ప్రైమ్ టైం ప్రేక్షకులకు అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. సంతోషం సార్. ప్రజాస్వామ్య సంస్కరణలపై మరి మీరు ఉద్యమం చేస్తున్నారు కదా, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఇలా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? సార్, దీని గురించి ముందుగా మా నేపథ్యం ఏంటంటే మాది చిత్తూరు జిల్లా మదనపల్లి అండి మా ఊరు. ఓకే. నేను చదువుకున్నది బిసెంట్ థియోసఫల్ కాలేజ్ మదనపల్లి, ఎస్టాబ్లిష్డ్ బై అనీ బిసెంట్. మా కాలేజ్కి ఇన్ ది ఇయర్ 1919 రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మా కాలేజ్కి వచ్చారు. ఆయన మన జాతీయ గీతాన్ని బెంగాల్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ మా కాలేజ్లోనే జరిగింది. దట్టు మన జాతీయ గీతానికి మ్యూజిక్ ట్యూన్ ఇచ్చింది, కంపోజిషన్ జరిగింది కూడా మా కాలేజ్లోనే జరిగింది. మార్గరెట్ కజిన్స్ అని, షీఈస్ అ వైఫ్ ఆఫ్ జేహెచ్ కజిన్స్ హూ యాక్టెడ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ బిసెంట్ థియోసఫల్ కాలేజ్ ఇన్ ది ఇయర్ 1919. ఆమె మన జాతీయ గీతానికి ట్యూనింగ్ ఇక్కడే జరిగిందండి. అది కాకుండా మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి రాసిన శంకరంబాడి సుందరాచారి గారు కూడా మా కాలేజీలో చదువుకున్నారు. సో మా కాలేజీలో చదవడం వల్ల జాతీయ భావాలు ఎక్కువ ఉండడం, నాకు దట్టు ఐఎమ్ ఎన్సీసీ క్యాడెట్ అండ్ ఎన్ఎస్ఎస్ క్యాడెట్, చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఎక్కువ సార్. సో రాజ్యాంగం చదివినప్పుడు మరీ దారుణంగా అనిపించింది నాకు ఈ విషయం. ఓకే. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఎలా మారుతారు అని. సో దీని గురించి పోరాటం చేయాలని అనుకున్నాను సార్. అంటే పార్టీ ఫిరాయింపుల మీద తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రత్యేకంగా ఇంత ఉధృతంగా ఎందుకు పోరాటం చేయాలనుకుంటున్నారు? మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ ప్రజలు అని, ప్రజల చేత ఎన్నుకోబడేదే ప్రజాస్వామ్యం. మన రాజ్యాంగంలో కూడా మనం మొదటిగా రాసుకున్న వాక్యం వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని, భారత ప్రజలమైన మేము మాకు మేముగా చేసుకున్న శాసనం ఇది అని రాసుకున్నాం. కానీ ఆ వాక్యానికి ఆ మాటలకి విలువ లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒక పార్టీ గుర్తుపై గెలిపించిన అభ్యర్థి సునాయాసంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళావయ్యా అంటే పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు మాత్రమే వెళ్ళాను అని చెప్తాడు. అదే నేను అడుగుతున్నాను, నీకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నేను మోసం చేశాను అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే ప్రజలకు విలువ లేదు ఈ విషయంలో, ప్రజల నిర్ణయానికి విలువ లేదు, గౌరవం లేదు, ప్రజాస్వామ్యంలో విలువ లేదు. అసలు ఇది ఇంపార్టెంట్ కదండి సార్. తప్పనిసరిగా. అంటే దీని మీద అవేర్నెస్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? మరి అందరికీ ఏంటంటే ఓటర్లకు కూడా దీని మీద ఆల్రెడీ ఉంది. అయితే ఓటర్లు ఎవరు కూడా బహిరంగంగా ముందుకు బయటికి రావు. ఇలా జరిగిందా, అరే ఇదేంటిది మా ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు, మేము పలానా గుర్తు మీద మేము ఎన్నుకున్నాం కదా అంటారు. మరి దానికి మీ దగ్గర మీరు ఎలా ఆలోచన విధానంలో ముందుకు వెళ్తారు? అవును సార్. ఇందుకోసం మనం ఒక చట్టం కూడా తీసుకొచ్చాం. 1985 సంవత్సరంలో పార్టీ ఫిరాయింపుల చట్టం అని, యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ది ఇయర్ 1985. కానీ కంచే చేనును వేసినట్టు ఈ చట్టంలో ఉండే ముఖ్య లోపం ఏంటంటే మొత్తం విచక్షణ అధికారం మొత్తం స్పీకర్ గారికి ఉంటుంది.
అవును. దట్ టు వీ కెనాట్ ఛాలెంజ్ ది డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ స్పీకర్ అండ్ జ్యుడిషియరీ. అల్టిమేట్లీ ఇండియాలో లెజిస్లేచర్ అనేది చాలా పవర్ఫుల్ సార్ దాన్ జ్యుడిషియరీ. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగం ప్రకారము అందరికంటే అత్యున్నతమైన వ్యక్తి రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి గారు కూడా 74వ ఆర్టికల్ ప్రకారం ఖచ్చితంగా ప్రధానమంత్రి అండ్ మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాలి అని మనము రాజ్యాంగ సవరణ చేశారు 1976 సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో దీన్ని బట్టి అర్థమవుతుంది భారతదేశంలో లెజిస్లేచర్ అనేది చాలా పవర్ఫుల్ దాన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. సో ఈ విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. వాళ్ళు కేవలం సూచన మాత్రమే చేయగలుగుతారు తప్ప ఆదేశాలు ఇవ్వలేరు. ఎందుకంటే ఈ చట్టాన్ని సవరించాల్సింది కూడా శాసనసభ్యులు మాత్రమే. కాబట్టి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి దాని మీద ఒక డెసిషన్ రావడం జరిగింది కోర్టు నుంచి. అవును సార్. కాబట్టి 2020 సంవత్సరంలో సుప్రీంకోర్టు కూడా సూచన ఇచ్చింది అన్ని పార్టీలకి, మీరు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని. కానీ ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? అధికారం వాళ్ళ చేతిలో ఉంటే ప్రతిపక్షం నుంచి వచ్చిన వాళ్ళ మీద ఎలా వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు సార్? అయితే అధికార పక్షాలను ఉండి వెళ్ళిపోయిన వాళ్ళ మీద ఎలా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. ఎలాగా? 2019 సంవత్సరంలో కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అప్పుడు ఆ స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేశారు. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ 17 మంది పోటీ చేయకూడదు, మిమ్మల్ని ఎన్నికల నుంచి మేము డీబార్ చేస్తున్నామని అన్నారు. కానీ వీళ్ళు ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు గారు గౌరవ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, మేము జోక్యం చేసుకోలేము ఈ విషయంలో, చట్ట సవరణ చేయాల్సింది శాసనసభ్యులు ఎంపీలు మాత్రమే అని చెప్పారు సార్. మరి దీనికోసం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం అయితే లేవు, రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు. మరి మీరు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏమైనా ఇలాంటి చర్చ తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ కలిగి దీన్ని అక్కడైనా పర్సూ చేయాలని మీరు అనుకుంటున్నారా? అవును సార్, తప్పకుండా. ఇది ఈ ఉద్యమంలో భాగంగా గత సంవత్సర కాలం నుంచి నేను ఉద్యమం చేస్తున్నాను సార్. గత సంవత్సర కాలం నుంచి బాగా కృషి చేస్తున్నాను ఈ సంస్కరణలో మార్పు తీసుకురావాలి అని. ఇందులో భాగంగా గత నెల 28వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బషీర్బాగ్ లో. మనందరికీ తెలుసు, మన ప్రజాస్వామ్యంలో మన డెమోక్రసీలో 4 పిల్లర్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. ఒకటి లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫోర్త్ వచ్చేసి మీడియా. ఇలా లెజిస్లేచర్ నుంచి మనందరికీ ఆదర్శవంతులైన గుమ్మన్ నర్సయ్య గారిని పిలవడం జరిగింది, ఆయన విచ్చేశారు. ఎగ్జిక్యూటివ్ నుంచి ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు విచ్చేశారు. మన జ్యుడిషియరీ నుంచి ఫార్మర్ లోకాయుక్త ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లక్ష్మణ్ రెడ్డి గారు విచ్చేశారు. అండ్ మన ఫోర్త్ మీడియా నుంచి విరాహత్ అలీ గారు, జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు విచ్చేశారండి. వీళ్ళందరూ విచ్చేయడం జరిగింది. నా సంస్కరణల ఈ ఉద్యమంకి వాళ్ళ సహకారం అందించడం జరిగింది. ఆ రోజు అనుకున్నాను సార్, ఏమని, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు చాలా మంది యువకులు పాదయాత్ర చేద్దాం అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే అందుకు ఒక ముఖ్య కారణం ఉంది సార్. చేస్తున్న పని విజయవంతం అవ్వాలి అనే సదుద్దేశంతో మన తెలుగు వాళ్ళందరూ 2 విషయాలు గర్వపడాలి. ఒకటి, నేను ఇదివరకు చెప్పినట్టుగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన తెలుగు ప్రాంతాలకి, మన మదనపల్లి ప్రాంతానికి విచ్చేసి జాతీయ జనగణమైన మన ప్రాంతంలో ట్యూనింగ్ జరిగింది, తర్జుమా జరిగింది మదనపల్లిలో. 2, మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారు, ఆయన మన నల్గొండ జిల్లాలో నడిగూడెం అనే గ్రామంలో జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఆయన స్వస్థలం పట్లపెన్నుముర్రు అనే ఒక గ్రామం సార్, బందర్ దగ్గర, మచిలీపట్నం. ఈ 2 చారిత్రక ఘట్టాలను సమ్మిళితం చేస్తూ ఆన్ ది అకేషన్ ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మే 7వ తారీఖున బట్లపెన్నుముర్రు నుంచి ఢిల్లీ వరకు చాలా మంది యువకులు సైకిల్లో యాత్ర చేస్తూ ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల్లో మార్పు రావాలి, పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉండే స్పీకర్ విచక్షణ అధికారాన్ని రద్దు చేసి ఆటోమేటిక్గా ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళు ఆటోమేటిక్గా తన పదవిని కోల్పోవాలి. ఈ అధికారం ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వాలి. ఇది మా ముఖ్య డిమాండ్. ఇది మీ డిమాండ్. ఓకే. మరి దీనికోసం మీరు ఏమైనా ఎంపీలను కూడా కలిసిరా? ప్రతిపక్ష పార్టీల ఎంపీలని అలాగే అధికార పార్టీ ఎంపీలని కలవడం జరిగిందా? చాలా మంది అన్ని పార్టీ ఎంపీలని కలవడం జరిగింది సార్. వాళ్ళ పేర్లు అప్రస్తుతం, ఎందుకంటే పార్టీలకు అతీతంగా చేస్తుండే ఉద్యమం ఇది. అన్ని పార్టీల సహకారం తప్పకుండా తీసుకుంటాము. ఈ 3 నెలల సమయంలో దేశంలో ఉండే ప్రతి పార్టీని కలిసి, దేశంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్న ప్రతి పార్టీని కలిసి వాళ్ళ సహకారాన్ని వీళ్ళ రిప్రజెంటేటివ్ ఇస్తాము. ఈ సంస్కరణ మీద మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరపండి అని వాళ్ళ సహకారం తీసుకుంటాం సార్. అలాగే. మరి మీరు ఒక్క మనిషి అంటే మీకు దీనికి ఏంటో ఆర్థిక సహాయం కూడా అవసరం అవుతుంది. మరి ఎట్లా, మరి మీరు దాని మీద కూడా మీరు ఒక ప్రణాళిక అనేది ఉందా మీకు ఇప్పుడు దీని మీద? మొదటగా అయితే మా ఆర్థికంగా మేము ఆలోచించలేదు సార్. ఉద్యమం ముందుకు వెళ్తుంటే అందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సంతోషం. ఓకే, మరి మీరు చేస్తున్న వేకప్ డెమోక్రసీ
అవును మీరు వేకప్ డెమోక్రసీ అనే ఒక ఉద్యమానికి అన్ని పార్టీలు సహకరిస్తాయని మరి మీరు అనుకుంటున్నారా? తప్పకుండా సహకరిస్తారు సార్. ఆ, ఆ. ఎందుకంటే దాంట్లో అధికారం మీ ప్రణాళిక ఏంటి? ఎస్ సార్. ఎందుకంటే ఇది ఏ పార్టీకి అతీతం కాదు సార్. ఎందుకంటే ప్రతి అధికారంలో ఉండే ప్రతి పార్టీ చేసే పనే ఇది. ప్రతిపక్ష పార్టీ నుంచి తన పార్టీలకు లాక్కోవడం అనేది అధర్మం, అసమంజసం సార్. నన్ను అడిగితే సమంజసం కాదు అది. సో ఇందుకోసం ఇంతకుముందు ఇది వరకు ఇంకో సంస్కరణ కూడా తీసుకురావడం జరిగింది సార్. అంటే సంస్కరణ కోసం పోరాటం చేయడం జరిగింది. ఓకే, మనకు తెలుసు ఏంటి, ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు దే ఆర్ గెటింగ్ 2 పెన్షన్స్. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే అతడు జీవితాంతం 2 పెన్షన్స్ తీసుకుంటున్నారు. సో ఆర్ డిమాండ్ ఈస్ 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. అది కూడా ఎందుకంటే మనందరికీ సుపరిచితులైన నిజాయితీపరమైన రాజకీయ నాయకులు మన కళ్ళెదుట ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు, ప్రతాప్ చంద్ర సారంగి అని ఒరిస్సా నుంచి ఆ ఎంపీ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులకు పెన్షనే వద్దు అంటే అన్యాయం అవుతారు. అదే సార్ ఇదివరకు చెప్పినట్టు ఒక ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేసినట్లయితే 2 పెన్షన్స్ తీసుకుంటున్నారు. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆర్టీఐ పిటిషన్ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సమాధానం ఏమొచ్చిందంటే సార్, అకార్డింగ్ టు 1954 పార్లమెంటరీ సాలరీస్ అండ్ అలవెన్స్ యాక్ట్ ప్రకారం ఇది వరకు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న వాళ్ళు పెన్షన్ తీసుకున్నప్పటికీ మేము ఎంపీ పెన్షన్ ఇస్తామని వచ్చింది సార్. సో నా డిమాండ్ ఏమంటే మన భారత ప్రజలందరికీ గవర్నమెంట్ మనం సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఎల్పిజి సబ్సిడీ వదులుకోండి అని అడుగుతుంది సార్. అదే నామినేషన్ వేసేటప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎంపీ అభ్యర్థులకి ఎందుకని ఆప్షన్ ఇవ్వకూడదు? మీరు పెన్షన్ వదులుకోండి అని ఆప్షన్ ఇవ్వచ్చు కదండి సార్. ఓకే, సో అది కూడా ఒక డిమాండ్ సార్. ఒక పెన్షన్ సరిపోతుంది ఒక రాజకీయ నాయకుడికి, 2 పెన్షన్స్ ఎందుకు అని అడగడం. 1 ర్యాంక్ 1 పెన్షన్ కూడా యాక్చువల్గా ఇప్పుడు నవేడేస్ అది గవర్నమెంట్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి ఇది రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ చాలు. పెన్షన్, అవునవును. కానీ ముఖ్యంగా నేను చేస్తున్న ఉద్యమం పార్టీ ఫిరాయింపులు సార్. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు నిరోధించాలి ఖచ్చితంగా సార్. ప్రజలకు విలువ ఉండాలి, ప్రజల నిర్ణయానికి గౌరవం ఉండాలి. ప్రజలు వేసే ఓటు ఇది ప్రజాస్వామ్యం సార్. ఇది మన ప్రజాస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు విలువ ఉండాలి, వాళ్ళ ఓట్లకి గౌరవం ఇవ్వాలి. మరి మీరు చేయబోతున్న ఈ పార్టీ ఫిరాయింపుల మీద చేయబోతున్న ఉద్యమం విజయవంతమై మరి సంస్కరణలు తీసుకొస్తాయని నమ్మకం ఎంత మేరకు ఉంది మీకు? తప్పకుండా సార్. ఒక వరద అయినా కూడా ఒక చినుకుతోనే మొదలవుతుంది. మహా పాదయాత్రలు, మహా మ్యారథాన్స్ కూడా ఒక అడుగుతోనే మొదలవుతాయి. నేను ఒక్కనే స్టార్ట్ చేశాను. నాలాంటి భావజాలం ఉండేవాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొనదలుచుకున్న సలహాలు సూచనలు అన్నీ స్వీకరిస్తాము. తప్పకుండా వర్షాకాల సమావేశాల్లో ఈ పార్టీ ఫిరాయింపుల మీద సవరణ ఖచ్చితంగా తీసుకొని అనే నమ్మకం ఖచ్చితంగా ఉంది సార్ నాకు. ఓకే, మరి దీనికి మీకు స్ఫూర్తి ఎవరు అసలు? యాక్చువల్గా ఇలాగ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది అలా? నాకు స్ఫూర్తి ఈ పోరాటం చేయాలి స్ఫూర్తి అనిపించింది మన గద్దర్ గారు సార్. మనందరికీ తెలుసు మన తెలంగాణ ఉద్యమం అనేది ఒక వాహనం అయితే పోరు తెలంగాణ అనే పాట దానికి ఇంధనం వంటిది. ఓకే, సో అలాంటి వ్యక్తిని ప్రగతి భవన్ గేట్ బయట నిలబెట్టేశారు సార్. కానీ ప్రజల మనసులో నుంచి తీసేయలేరు కదండి సార్. అంతే కదా, ఆయన ఆదర్శం అండి. పోరు తెలంగాణ పాట చాలా ఆదర్శం. ప్రజల మనసులో గెలుచుకునే వ్యక్తిని ఎవరు కాదనలేదు. అందువల్ల ఇది కూడా మీరు అదే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. తప్పకుండా పార్టీ ఫిరాయింపుల్లో మార్పు రావాలి. పార్టీ ఫిరాయింపుల్లో స్పీకర్ గారికి ఉండే విచక్షణ అధికారాన్ని రద్దు చేయాలి. ఆ అధికారం ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వాలి. ఆటోమేటిక్గా ఒక వ్యక్తి పార్టీ మారిన వెంటనే తన పదవి కోల్పోవాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రైట్, తప్పనిసరిగా గణేష్ గారు మీ ఆశయం నెరవేరాలని, అది సాధ్యమైనంత తొందరగా నెరవేరాలని తప్పనిసరిగా అన్ని పార్టీలు మీకు సహకరించాలని కోరుతున్నాం. ఇందులో ఎవరైనా ఈ కార్యక్రమంలో ఈ ఉద్యమంలో పాలు పంచుకోదలుచుకున్నా, సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నా మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ అవర్ ఫోన్ నెంబర్ 828-282-4233 828-282-4233. రైట్ గణేష్ గారు సార్, మరి ఇప్పుడు యాక్చువల్గా అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల కాలంలో తెలంగాణలో హైకోర్టు ఆల్రెడీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం మీద ఒక నిర్ణయం వెలువరించింది. ఆల్రెడీ మనం పేపర్లో చూసాము. ఆల్రెడీ అంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోమని చెప్పి ఒక టైం లైన్ విధించి టైం లైన్ ప్రకారం చేసింది. అయితే స్పీకర్ గారు ఆ టైం లైన్ ఏంటంటే సరే ఏంటంటే స్పీకర్ గారు నిర్ణయం అయితే అంత వెలువడలేదు. కాబట్టి తర్వాత ఇప్పుడు ఏం చేసింది మళ్ళీ ఏంటంటే ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో మేజర్ ప్రతిపక్ష పార్టీ, ఆ ప్రతిపక్ష పార్టీ అగైన్ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. సరే, రాజకీయ పార్టీలు అలా ఆశిస్తుంటే అసలు ప్రజలు అలా ఆశిస్తున్నారు. కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా? దీని మీద ఉన్న పొజిషన్ ఏంటి అసలు? సార్, సాధారణ ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది అని ఆలోచిస్తారు. కానీ రాజ్యాంగం గురించి అవగాహన ఉండే వాళ్ళందరికీ తెలుసు, ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ సభ్యులు అనుకుంటే దేనినైనా వాళ్ళు సవరించవచ్చు, మొత్తం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అంత అధికారం మనం పార్లమెంట్ సభ్యులకి ఇచ్చాం మనం.
ఇందులో ఉదాహరణగా మీకు ఇదివరకు చెప్పినట్లయితే ఆర్టికల్ 74 ప్రకారం భారత రాష్ట్రపతి కూడా ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది సార్. భారత రాష్ట్రపతి గారే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారు. సో 4 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు సూచించడం జరిగింది, ఆదేశం కాదు సూచించడం జరిగింది, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని. కానీ శాసన సభకు ఉండే పవర్స్ దృష్ట్యా వాళ్ళు తీసుకోవడంలో జాప్యం వహిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి శాసనం అనేది చాలా పవర్ఫుల్ న్యాయ వ్యవస్థ కంటే అని. ఓకే, రైట్. సార్ మరి ప్రజల్లో అవగాహనతోనే ఏదైనా సాధ్యం. ఒక ఉద్యమం సక్సెస్ కావాలంటే, అలాగే ప్రజల్లో అవేర్నెస్ కావాలి అనుకుంటే ప్రజల్లో ఏంటంటే అవగాహన కల్పించాలి. ఈ ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇందుకు నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే 5K 10K రన్స్ అని జరుగుతుంటాయి మన హైదరాబాద్లో పీపుల్స్ బజార్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర. అవును. సో రన్ ఫర్ ఏ కాజ్, ఒక కారణం కోసం, కాజ్ కోసం చేస్తుంది. ఇలాంటివి యువకులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ 3 నెలల సమయంలో ఈ 10K 5K రన్స్ కూడా నిర్వహించి ప్రజలకి పార్టీ ఫిరాయింపుల చట్టం మీద పోరాటం చేసి వాళ్ళందరికీ తెలియజేస్తాను సార్. రైట్ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. రైట్, ఇదండి ఇవాళ ఫేస్ టు ఫేస్ విత్ గణేష్ గారు. సో గణేష్ గారు ఆల్రెడీ ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కోసం అని చెప్పి ఇది ఉండి పార్టీ ఫిరాయింపుల చట్టం మీద డెసిషన్ తీసుకునేలాగా తప్పనిసరిగా ఎవరైనా సరే అంటే ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ మారితే వెంటనే వారి సభ్యత్వం కోల్పోయేలాగా, అలాగే ఓటు వేసిన వారికి విలువ ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ఆయన ఆశయం సిద్ధించాలని ఆశిద్దాం. గణేష్ గారు నెంబర్ ఇచ్చి ఉన్నారు. ఆ నెంబర్లో ఎవరైనా ఏంటంటే దీని మీద సలహాలు సూచనలు అయితే ఆయనతో కలిసి నడవడానికి ముందుకు వచ్చేవాళ్ళు తప్పనిసరిగా ఆ ఫోన్ నెంబర్ ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. మరో ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.